హాయ్ ఎవ్రీవన్. ఇప్పటివరకు మనము పైథాన్కి సంబంధించింది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత పైథాన్లో ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, తర్వాత స్క్రిప్ట్ మోడ్ అంటే ఏంటి, ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి తెలుసుకోవడం జరిగింది. దానితో పాటుగా పైథాన్కి సంబంధించింది ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, తర్వాత పైథాన్లో కామెంట్ ఏ విధంగా ఇవ్వచ్చు అనేది తెలుసుకోవడం జరిగింది. మరియు పైథాన్కి సంబంధించింది డాటా టైప్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఆపరేటర్స్ అంటే ఏంటి మరియు ఆపరెంట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఆపరేటర్ అంటే ఏంటి, ఇక్కడ డెఫినేషన్ చూద్దామండి. ముందుగా an operator is used to perform specific mathematical or logical operation and values. The value that the operator work on are called operands. మళ్ళీ చూద్దాం సార్. An operator is used to perform specific mathematical or logical operation and values. The values that the operator work on are called operands. ఇక్కడ ఏంటి అంటే ఆపరేటర్స్ అంటే మనం ఇంకా చెప్పొచ్చు అంటే ఒక స్పెషల్ సింబల్స్. ఆ సింబల్స్ ఉపయోగించి మనము మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ ఇచ్చిన వాల్యూస్ మీద పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాల్యూస్ ఏవైతే అంటున్నామో అవి ఇంటీజర్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, ఆ వాల్యూస్ని మనము ఆపరెంట్స్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ ఆపరేటర్ అంటే స్పెషల్ సింబల్స్ లైక్ ప్లస్ కానీ, మైనస్ కానీ, మల్టిప్లికేషన్ సింబల్ కానీ, డివిజన్ సింబల్ కానీ, ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింబల్స్ని మనము ఆపరేటర్స్ అని అనడం జరుగుతుంది. సో ఈ ఆర్థమెటిక్ ఆపరేషన్ చేయడం కోసం మనం ఇచ్చే డాటా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, లైక్ సమ్మేషన్ చేయడం కోసం అని చెప్పి ఇంటీజర్ వాల్యూస్ కానీ, ఆర్ వర్డ్స్ క్లబ్ చేయడం కోసం అని చెప్పి స్ట్రింగ్స్ కానీ ఇస్తాం కదా. ఈ ఇచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆపరెంట్స్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో 10 + 15 ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఇక్కడ 10 అనేది అండ్ 15 అనేది రెండు కూడా ఇంటీజర్ వాల్యూస్, ఒకటి 10 అండ్ ఇంకోటి 15. సో మిడిల్లో మనం సింబల్ వచ్చేసి ప్లస్ సింబల్ ఇవ్వడం జరిగింది. ఇది అడిషన్ కోసం ఇచ్చాము. సో ఈ ప్లస్ సింబల్ని మనము ఆపరేటర్ అని అంటాము. ఏదైతే ఆపరేట్ చేస్తుందో రెండు వాల్యూస్ని, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం కావచ్చు, లాజికల్ ఫంక్షన్ పర్ఫామ్ చేయడం కోసం కావచ్చు, ఆపరేట్ చేసే సింబల్ ఏదైతే ఉంటుందో ఆ సింబల్ని మనము ఆపరేటర్ అని అంటాము. సో ఆ సింబల్ పర్ఫామ్ చేయడం కోసం ఉపయోగించే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాల్యూస్ అంటాము. సో ఇక్కడ 10 + 15 ఇవి రెండు కూడా ఆపరెంట్స్ అవుతాయి. ఇది ఆపరేటర్ అవుతుంది. ఇక్కడ మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే Shift+Enter ఎంటర్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఉపయోగిస్తుంది జూపిటర్ నోట్బుక్. సో దీంట్లో మనము ఎగ్జిక్యూషన్ చేయడం కోసం అని చెప్పి Shift+Enter కాంబినేషన్ వర్డ్స్ యూజ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో రిజల్ట్ అనేది మనకు 25 వచ్చింది. సో ఆర్థమెటిక్ ఆపరేషన్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది, మ్యాథమెటికల్. సో మొత్తం ఆపరేటర్స్ ఆర్ కేటగిరైజ్డ్ ఆర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, ఐడెంటిటీ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. సో మొత్తం మన పైథాన్లో ఆపరేటర్స్ వచ్చేసి ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అని, రిలేషనల్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని, అసైన్మెంట్ ఆపరేటర్స్ అని, ఐడెంటిటీ ఆపరేటర్స్ అని అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్గా కేటగిరైజ్ చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం మనకు ఆర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి, సో ప్లస్ అంటే అడిషన్ కోసం ఉపయోగిస్తామండి. Add the two numeric value on either side of the operator. This operator can also be used to concatenate two strings on either side of the operators. తర్వాత మైనస్, ఈ మైనస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది ఒకటి ఆపరేటర్, ఆపరేషన్, డిస్క్రిప్షన్.
సో ఇక్కడ ఈ మైనస్ సింబల్ వచ్చేసి సబ్ట్రాక్షన్ అంటాము. సబ్ట్రాక్ట్ ది ఆపరెండ్ ఆన్ ద రైట్ ఫ్రమ్ ద ఆపరెండ్ ఆన్ ద లెఫ్ట్. తర్వాత మల్టిప్లికేషన్ సింబల్ అండి, ఇది ఆస్ట్రిక్ సింబల్ అంటాం మనము. సో మల్టిప్లికేషన్, మల్టిప్లై ది టూ వాల్యూస్ అండ్ బోత్ సైడ్ ఆఫ్ ది ఆపరేటర్. రిపీట్ ది ఐటమ్ on left of the operator if the first operand is a string and second operand is an integer value. So the division, so division అనేది ఫార్వర్డ్ బ్లాక్స్ కదండి, స్లాష్ ఇది, ఈ స్లాష్ కి సంబంధించిన డివిజన్ అంటాము. డివైడ్స్ ది ఆపరెండ్స్ ఆన్ ద లెఫ్ట్ బై ది ఆపరెండ్ ఆన్ ద రైట్ అండ్ రిటర్న్ ద కొటేషన్. డివైడ్స్ ది ఆపరెండ్ ఆన్ ద లెఫ్ట్ బై ది ఆపరెండ్ ఆన్ ద రైట్ అండ్ రిటర్న్ ది కొటేషన్. సో మాడ్యులర్ అండ్ రిమైండర్ దీన్ని పర్సంటేజ్ సింబల్తో ఉపయోగిస్తాము. సో మాడ్యులర్ ఏం చేస్తుంది, డివైడ్ ది ఆపరెండ్ ఆన్ ద లెఫ్ట్ బై ది ఆపరెండ్ ఆన్ ద రైట్ అండ్ రిటర్న్ ద రిమైండర్. సో లెఫ్ట్ సైడ్ ఇచ్చిన ఆపరెండ్ ని రైట్ సైడ్ ఇచ్చిన ఆపరెండ్ ద్వారా డివైడ్ చేసేసి ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ ని మనకి ఇక్కడ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ రెండు స్లాష్లు ఇవ్వడం జరిగింది, దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటాము. డివైడ్ ది ఆపరెండ్ ఆన్ ద లెఫ్ట్ బై ది ఆపరెండ్ ఆన్ ద రైట్ అండ్ రిటర్న్ ద కొటేషన్ బై రిమూవింగ్ ద డెసిమల్ పార్ట్. ఇట్ ఈస్ ద సమ్ టైమ్ ఆల్సో కాల్డ్ ఇంటీజర్ డివిజన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లోర్ డివిజన్ ఉపయోగించి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెండ్ ని రైట్ సైడ్ ఉన్న ఆపరెండ్ ద్వారా డివైడ్ చేసేసి వచ్చిన ఆ డివిజన్ ఏదైతే ఉందో, సో కొటేషన్ సంబంధించిన దాంట్లో డెసిమల్ పార్ట్ రిమూవ్ చేసేసి ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే మనకి రిజల్ట్ రూపంలో ఇస్తుంది అనమాట. సో దీన్ని ఇంటీజర్ డివిజన్ కూడా అనడం జరుగుతుంది. తర్వాత ఎక్స్పోనెంట్ కి సంబంధించిందండి, పర్ఫార్మ్ ఎక్స్పోనెన్షియల్ క్యాలిక్యులేషన్ ఆన్ ఆపరెండ్స్, దట్ ఈస్ రైజ్ ద ఆపరెండ్ ఆన్ ద లెఫ్ట్ టు ది పవర్ ఆఫ్ ది ఆపరెండ్ ఆన్ ద రైట్. మనం రైట్ సైడ్ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో వాల్యూని బేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైజ్ అవుతుంది, అంటే డబుల్ అవుతుంది. సో ఇవి మనం ఆర్థమెటిక్ ఆపరేటర్కి ఉపయోగించండి. వాటి యొక్క యూజేజ్ చూద్దామండి ఇందులో మనం ప్రోగ్రామింగ్ విధంలో. సో అడిషన్ సంబంధించింది మనము ఇంతకుముందు చెప్పుకున్నాము. టూ ఇంటీజర్స్ కానీ నెంబర్స్ ఐదర్ టూ ఇంటీజర్స్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, ఒక ఇంటీజర్ ఒక ఫ్లోట్ కావచ్చు, వీటిని మనం సమ్మేషన్ కోసం ఉపయోగిస్తాము. సో 116.5 ఈ రిజల్ట్ సమ్ చేస్తే మనకి 41.5 వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ స్ట్రింగ్స్ కాంకరెంట్ చేయడం కోసం అని చెప్పి మనము ప్లస్ సింబల్ ఉపయోగిస్తాము, హలో వరల్డ్ అని చెప్పి. సో హలో వరల్డ్ ఈ విధంగా ప్రింట్ అయింది. ఒకవేళ మనకు స్పేస్ కావాలి అన్నప్పుడు సో డిక్లేర్ చేసేటప్పుడే హలోకి అండ్ వాటికి మధ్య స్పేస్ కూడా ఇట్లా ఇవ్వచ్చు, ఈ విధంగా ప్లస్ వరల్డ్. సో హలో వరల్డ్ వచ్చింది. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్న దాని ప్రకారము రెండు వేరు వేరు డాటా టైపులని మనము కాంకాటెంట్ చేయలేము. ఎగ్జాంపుల్ మనము హలో ప్లస్ 1 2 3. సో హలో అనేది స్ట్రింగ్ అండ్ 1 2 3 అనేది ఇంటీజర్. సో ఈ రెండింటిని మనం కాంకాటెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి టైప్ ఎర్రర్ వస్తుంది. అంటే ఇది స్ట్రింగ్ డాటా టైపు, ఇది ఇంటీజర్ డాటా టైపు, కాబట్టి స్ట్రింగ్ డాటా టైప్ మాత్రమే మనం కాంకాటెంట్ చేయగలము, ఇంటీజర్ డాటా టైప్ చేయలేము అని ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ మనం కాంకాటెంట్ చేయాలి అన్నప్పుడు ఇంటీజర్ డాటా టైప్ను కూడా మనము స్ట్రింగ్ డాటా టైప్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఈ 1 2 3ని మనము కొటేషన్లో అంటే డబుల్ కొటేషన్లో డిక్లేర్ చేస్తే మనకి ఇట్లా హలో 1 2 3 అనేది క్లబ్ అయిపోతుంది. ఈ విధంగా మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. లేదు ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే హలో ప్లస్ ఇన్ స్ట్రింగ్ ఆఫ్ 1 2 3 ఈ విధంగా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేసుకొని మనం ఇంటీజర్ని అండ్ స్ట్రింగ్ని కాంకాటెంట్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి మనకు రెండు చూడడానికి ఒకేలా ఉన్నా, ఇప్పుడు 12 ప్లస్ 12 ఈ రెండు మనకి వాల్యూస్ 12 అనే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఈ 12 అనేది ఇంటీజర్ 12, ఈ 12 అనేది స్ట్రింగ్ 12. సో రెండు చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు కూడా వేరు వేరు డాటా టైపులు. సో ఇలా ఉన్నా కూడా మనం వీటిని కాంకాటెనేట్ చేయలేము. ఒకవేళ ప్రయత్నం చేస్తే మనకి టైప్ ఎర్రర్ వస్తుంది.
టైప్ ఎర్రర్ ఏంటి, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్స్ ఫర్ ప్లేస్ ఇంట్ అండ్ స్ట్రింగ్ అని వస్తుంది. సో ఇట్లా మనము పైథాన్ ప్రోగ్రామింగ్లో మీరు కాంకటెంట్ చేసేటప్పుడు అడిషన్ ప్రాపర్గా ఉపయోగించి టైప్ కన్వర్షన్ ఉన్న టైంలో టైప్ కన్వర్షన్ చేసుకొని మీరు కాంకటెంట్ అనేది ఉపయోగించుకోవచ్చు. సో సబ్ట్రాక్ట్ ద ఆపరెంట్ ఆన్ ద రైట్ ఫ్రమ్ ద ఆపరెంట్ ఆన్ ద లెఫ్ట్. సో సబ్ట్రాక్ట్ అంటే రైట్ ఆపరెంట్ని మనము లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ దానిలోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సబ్ట్రాక్ట్ అంటే రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్ని లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్తో మనం సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్ అంటే ఇప్పుడు 25 - 12 అంటే 12 రైట్ సైడ్ ఉంది, 25 లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూ మైనస్ లెఫ్ట్ సైడ్ ఉన్న 25లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అయ్యి రిజల్ట్ అనేది మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది 13 అనేది. సో ఇది మనకి సబ్ట్రాక్ట్ అండి. మల్టిప్లికేషన్ అంటే సో లెఫ్ట్ మల్టిప్లికేషన్ సంబంధించింది మల్టిప్లైస్ ది టూ వాల్యూస్ ఆన్ బోత్ సైడ్ ఆఫ్ ది ఆపరేటర్. సో ఆపరేటర్కి బోత్ సైడ్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ ప్లస్ రైట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసి మనకి రిజల్ట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. సో రిపీట్ ద ఐటమ్ ఆన్ లెఫ్ట్ ఆఫ్ ది ఆపరేటర్ ఇఫ్ ఫస్ట్ ఆపరెంట్ ఈజ్ ఎ స్ట్రింగ్ అండ్ సెకండ్ ఆపరెంట్ ఇస్ అన్ ఇంటీజర్ వాల్యూ. ఇక్కడ ఏమంటున్నారు, మనం 2 ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు మల్టిప్లై చేసి ఇస్తుంది. ఒకవేళ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉన్న స్ట్రింగ్ ఇచ్చేసి రైట్ సైడ్ ఉన్న ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్ వాల్యూ ఎన్నిసార్లు ఎంతైతే ఇస్తామో అన్నిసార్లు ఆ స్ట్రింగ్ వాల్యూ అనేది రీప్రింట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ అంటే 3 × 3 ఎగ్జిక్యూట్ చేస్తే మనకు 9 వచ్చింది. అదే స్ట్రింగ్ సంబంధించింది లెఫ్ట్ సైడ్ వచ్చేసి హలో అని ఇచ్చేసి స్ట్రింగ్ 3 అన్నాం అనుకోండి, ఈ హలో అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, ఇది మనము మల్టిప్లికేషన్ అంటాము. సో డివిజన్ వచ్చేసి డివిజన్ 17/5 అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని డివైడ్ చేసేసి మనకి వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేస్తుంది. 17/5 అంటే 3.4. ఇది డివిజన్ కోసం ఉపయోగిస్తాము. సో డివిజన్తో పాటు మా మాడ్యులర్ అంటే రిమైండర్ వచ్చేసి 17%. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉపయోగిస్తాము. సో రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని సో ఇక్కడ చూడండి డెఫినేషన్. రిమైండర్ వచ్చేసి మాడ్యులస్ డివైడ్స్ ది ఆపరెండ్ ఆన్ ద లెఫ్ట్ బై ది ఆపరెండ్ ఆన్ ద రైట్ అండ్ రిటర్న్ ద రిమైండర్. Divides the operand on the left by the operand on the right and return the remainder. మనం ఇచ్చిన వాల్యూస్ ఆపరెంట్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెండ్ అనేది రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్తో డివైడ్ చేసేసి రిమైండర్ వాల్యూని మనకు ప్రింట్ చేసి ఇస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెండ్ రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్తో డివైడ్ చేసేసి రిమైండర్ అనేది మనకు ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 17 ఉంది అండ్ రైట్ సైడ్ 5 ఉంది. ఈ 5 అనేది 17ని డివైడ్ చేసేసి రిమైండర్ ఎంతైతే వస్తుందో అది మనకు ప్రింట్ చేయడం జరుగుతుంది. 2 వచ్చింది. తర్వాత ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటిది, 2 స్లాష్లు ఇవ్వడం జరుగుతుంది. 7.0/2 రైట్ సైడ్ ఉన్న ఆపరెండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెండ్ని డివైడ్ చేసేసి కొటేషన్ ఎంతైతే వస్తుందో కొటేషన్లోకి వెళ్ళి ఇంటీజర్ కొటేషన్ మాత్రమే మనకి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనకి 7 ఫ్లోర్ డివిజన్ 2 అన్నప్పుడు 3.5 రావాలి. బట్ 3.5 అనేది కాకుండా ఓన్లీ 3 మాత్రమే మనకి ప్రింట్ చేసి రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో చూడండి ఎగ్జాంపుల్. సో 3 అని మాత్రమే ప్రింట్ చేసింది. నార్మల్గా అయితే 7/2 అంటే మనకి 3.5 వస్తుంది. కానీ ఫ్లోర్ డివిజన్ చేసినప్పుడు ఈ 5 అనేది ట్రిమ్ చేసేసి ఓన్లీ మనకి 3 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎక్స్పోనెన్షియల్ అంటే 2 ఆస్టరిస్క్ సింబల్ ఉపయోగిస్తాము. 2 ఆస్టరిస్క్ సింబల్ ఉపయోగించేసి 3 ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ విధంగా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్లో
3/2 అంటాం కదా, అంటే 3 పవర్ ఆఫ్ 2. ఈ పవర్ అనేది స్క్వేర్ రూపంలో పనిచేస్తుంది. 3 × 3 మల్టిప్లికేషన్ చేసి 9 అనే రిజల్ట్ వస్తుంది. సో 3 పవర్కి ఇక్కడ మనము ఈ ప్లేస్లో 2 ఆస్టెరిస్క్ సింబల్ ఉపయోగించేసి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది ఇవ్వడం రాస్తాము. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ 9 అనే రిజల్ట్ వస్తుంది. సో ఇది ఎక్స్పోనెన్షియల్ అండి. సో నెక్స్ట్ రిలేషన్ ఆపరేటర్, ఇది అంతా ఆర్థమెటిక్ ఆపరేషన్ ఇప్పటివరకు మనం చెప్పుకుంది. నెక్స్ట్ రిలేషన్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ కంపేర్స్ ది వాల్యూస్ ఆఫ్ ది ఆపరెంట్స్ ఆన్ ఇట్ ఈస్ ఐదర్ సైడ్ అండ్ డిటర్మైన్ ద రిలేషన్షిప్ అమాంగ్ దెమ్. సో రిలేషన్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే, మనకు ఈ రిలేషన్షిప్ ఆపరేటర్కి సింబల్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని కంపేర్ చేసి వాటికి సంబంధించిన ఒక రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. సో రిలేషన్షిప్ సంబంధించింది మొత్తం మనకి ఆపరేటర్స్ ఈక్వల్ సింబల్ ఉంటుంది, నాట్ ఈక్వల్ సింబల్ అండి ఇది, గ్రేటర్ దెన్ సింబల్, లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ సింబల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ సింబల్. సో ఈక్వల్ అంటే రెండు ఈ ఆపరెంట్స్, ఈ యొక్క సింబల్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, ఈ రెండు కూడా ఈక్వలా కాదా అనేది కంపేర్ చేసి రిజల్ట్ అనేది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో నాట్ ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది, రెండు కూడా ఈక్వల్ కాదా అని మనకి వెరిఫై చేసి మనకి రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రేటర్ దెన్ అనేది, సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే పెద్దది అవునా కాదా అనేది వెరిఫై చేసి మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో లెస్ దెన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ అనేది రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్ కంటే చిన్నదా అవునా కాదా అని వెరిఫై చేసి మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్ కంటే ఈక్వల్ ఆర్ పెద్దది, అంటే ఈక్వల్గా ఉందా అంతకన్నా పెద్దగా ఉందా అని వెరిఫై చేసి రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్ వెరిఫై చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్ కంటే చిన్నగా ఉందా లేదా అనేది వెరిఫై చేసి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి రిలేషన్ ఆపరేటర్స్ అండి. ఎగ్జాంపుల్స్ రిలేషన్ ఆపరేటర్స్కి మనం ఒక చూద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ మనము అజ్యూమ్ చేసుకోమని చెప్పాము. అజ్యూమ్ చేసుకోమని ఏమని చెప్పాము? సో నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 10 అని అజ్యూమ్ చేసుకోమని చెప్తున్నాము. తర్వాత నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని అజ్యూమ్ చేసుకోమని చెప్తున్నాము. నెంబర్ 3 ఈజ్ ఈక్వల్ టు 10 అని అజ్యూమ్ చేసుకోమని చెప్తున్నాము. తర్వాత స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు గుడ్. తర్వాత స్ట్రింగ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్నూన్. సో ఇట్లా అజ్యూమ్ చేసుకోండి. అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా వెరిఫై చేద్దాము. సో నెంబర్ 1 నెంబర్ 2 అనేది ఈక్వల్గా ఉన్నాయా లేదా వెరిఫై చేయాలంటే మన సింబల్ ఏమి ఉపయోగిస్తాము? ఆపరేటరు డబుల్ ఈక్వల్ అనేది ఇక్కడ అంటే ఈక్వల్ సింబల్ ఉపయోగించాలి. సో ఇది వెరిఫై చేసేసి మనకు ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. సో నెంబర్ 1 వాల్యూ ఎంత? ఇక్కడ 10, నెంబర్ 2 అనేది 0. సో నెంబర్ 1 అనేది 10, నెంబర్ 2 అనేది 0 కాబట్టి రెండు కూడా ఫాల్స్ అవుతుంది, రెండు కూడా ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అనే రిజల్ట్ వస్తుంది. అదే మనము నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 3 అన్నాం అనుకోండి. సో నెంబర్ 1 వచ్చేసి 10 అసైన్ చేసాము, నెంబర్ 3 10 ఉంది. సో రెండు కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ట్రూ అనే రిజల్ట్ వస్తుంది. ఓకే, అదే మళ్ళీ మనము స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు గుడ్ అన్నాము, స్ట్రింగ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్నూన్ అన్నాము. ఇక్కడ కూడా కంపేర్ చేద్దాము. స్ట్రింగ్ 1 ఈక్వల్ టు స్ట్రింగ్ 2, సో ఇది కూడా ఫాల్స్. ఇక్కడ గుడ్ అని ఉంది, ఇక్కడ ఆఫ్టర్నూన్ ఉంది కాబట్టి ఇట్లా మనం కంపారిజన్ పర్పస్లో ఈక్వల్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం స్ట్రింగ్ అనేది అంటే ఈక్వల్ సింబల్ ఉపయోగిస్తాము. సో గ్రేటర్ దెన్ సంబంధించింది, గ్రేటర్ దెన్ అంటే నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అవునా కాదా అని తెలుసుకోవాలంటే నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2. సో నెంబర్ 1 వాల్యూ ఎంత? 10 అండ్ నెంబర్ 2 వాల్యూ ఎంత? 0.
సో నెంబర్ 1 అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెండ్ రైట్ సైడ్ ఉన్న ఆపరెండ్ వెరిఫై చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెండ్ రైట్ సైడ్ ఉన్న ఆపరెండ్ కంటే పెద్దదా లేదా చెక్ చేసుకొని రిజల్ట్ అనేది మనకు ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఏమని ప్రింట్ వస్తుంది మీకు? ఎస్, మీరు అనుకున్న ట్రూ. సో ట్రూ అని ఇక్కడ రిజల్ట్ వచ్చింది. సో నెంబర్ 1 లెస్ దెన్ నెంబర్ 3. సో ఇక్కడ ఏమో రిజల్ట్ అవ్వచ్చు? నెంబర్ 1 10 ఉంది, నెంబర్ 3 కూడా 10. సో రెండు ఈక్వల్, లెస్ దెన్ కాదు కదా. సో ఇక్కడ ఏంటి మనకు ఫాల్స్. అదే ఇక్కడ కంపారిజన్ ఏ విధంగా చేయాలి? నెంబర్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 3. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ 1 ఆపరెండ్ రైట్ సైడ్ ఉన్న నెంబర్ 3 ఆపరెండ్ వెరిఫై చేసి ఈ రెండు వాల్యూస్ నెంబర్ 1 ఆపరెండ్ నెంబర్ 3 ఆపరెండ్ కంటే ఈక్వల్గా ఉందా, నెంబర్ 3 అనే ఆపరెండ్తో ఈక్వల్గా ఉందా, అంతకన్నా పెద్దగా ఉందా వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసి రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ నెంబర్ 3 వాల్యూ 10, నెంబర్ 1 వాల్యూ 10 కాబట్టి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఈ విధంగా మనము రిలేషనల్ ఆపరేటర్ ఉపయోగించి రెండు ఆపరేటర్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం తెలుసుకోవచ్చు. సో ఇది రిలేషన్ ఆపరేటర్స్ అండి. సో ఇప్పటివరకు మనము రిలేషనల్ ఆపరేటర్ గురించి తెలుసుకోవడం జరిగింది అండ్ ఆర్థమెటిక్ ఆపరేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి, లాజికల్ ఆపరేటర్ గురించి, ఐడెంటిటీ ఆపరేటర్ గురించి, మెంబర్షిప్ ఆపరేటర్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.